క్రిష్ బెడ్రూమ్‌లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఇంతలోనే సత్య అక్కడికొచ్చి అది చూసి షాక్ అయిపోతుంది. ఇంకా క్రిష్ దగ్గరికి వెళ్ళి తనని తిట్టడం అయితే మొదలుపెడుతుంది. "ఏంటసలు నీకు బుద్ధుందా? నువ్వేం చేస్తున్నావు? దేవాలయంలా చూసుకునే ఇంట్లో కూర్చొని మందు తాగుతావా? అది మంచం మీద కూర్చొని మందు తాగుతున్నావు. లే ఫస్ట్ ఇక్కడి నుండి" అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి "లేవను, ఏం చేస్తావు?" అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే సత్య సీరియస్‌గా చూస్తూ "ఏంటి మర్యాదగా చెప్తే అర్థం కావట్లేదా నీకు?" అనగానే వెంటనే క్రిష్ సీరియస్‌గా పైకి లేచి ఏంటి? ఏం చేస్తావో చెప్పు. కొడతావా? కొట్టు. ఇందాక కొట్టావు కదా! అందరి ముందు కొట్టి పరువు తీసావు కదా! చేసుకున్న వాడి పరువు కాపాడడం, భర్తతో ఎలా ఉండాలో తెలియదు గానీ పద్ధతుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? అని చెప్పేసి క్రిష్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి నేనేం నిన్ను ఊరికే కొట్టలేదు. నువ్వు అతిగా ప్రవర్తించావు. గీత దాటి ప్రవర్తించావు. అందుకే నేను నిన్ను కొట్టాల్సొచ్చింది అని చెప్పేసి తను అనగానే వెంటనే ఇంకా క్రిష్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు సత్య ఉండి నేను ఎందుకు కొట్టానో నీకు అర్థం కావట్లేదా? ఇప్పటికి కూడా నువ్వు మా అన్నయ్యని కొట్టావు. మా నాన్న మీద దౌర్జన్యం చేశావు అని చెప్పి సత్య అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి మీ నాన్న మీద నేనేం దౌర్జన్యం చేశాను? మేమిద్దరం కొట్లాడుకుంటుంటే మధ్యలోకి మీ నాన్నొచ్చాడు. నేను కావాలని నెట్టానా? అప్పటికి నేను పక్కకి జరగమని చెప్పాను అని చెప్పేసి క్రిష్ అనగానే వెంటనే సత్య ఉండి అయితే తోసేస్తావా? అతని ఏజ్ కన్నా తనకి గౌరవం ఇయ్యవా? తలకి దెబ్బ తగిలింది. అదే ఇంకా జరగరానిది ఏదైనా జరుగుంటే అని చెప్పేసి సత్య అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి నేను అయినా నిన్ను పెళ్ళి అయినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి నా మీద పెత్తనం చెలాయిస్తూనే ఉన్నావు. నా మీద అరుస్తూనే ఉన్నావు. ఇందాక నేను నిన్ను ఎంతో ఆవేశంతో చేయలేపాను. నేను నిన్ను ప్రేమించాను అన్న ఒక్క కారణంతో ఆగిపోయాను. అదే నేను నిన్ను కొట్టుంటే నీ పరిస్థితి ఏంటి? అంతే ఆవేశంగా నేనుంటే నీ పరిస్థితి ఏంటి? అంటాడు. సత్య షాక్ అవుతుంది. ఏం జరుగుతుందో